హలో క్రియేటర్స్, వెల్కమ్ టు క్రియేటర్ లుక్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే విండోస్ 7లో బ్లెండర్ 2.70 సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా డెస్క్టాప్ మీద ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రేర్ ఫైల్ని రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అది ఫోల్డర్లోకి కన్వర్ట్ అవుతుంది. వన్స్ ఇలా ఫోల్డర్లో కన్వర్ట్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఫోల్డర్ను ఓపెన్ చేసినట్లయితే ఇందులో బ్లెండర్కి సంబంధించినటువంటి సెటప్ ఫైల్ ఉంటుంది. ఈ సెటప్ ఫైల్ మీద రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇన్స్టాలేషన్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ క్లిక్ చేయాలి. వన్స్ ఎస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. లైసెన్స్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ స్క్రోల్ చేసి అగ్రి మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిన తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు ఫినిష్ బటన్ క్లిక్ చేయండి. ఈ విధంగా బ్లెండర్ 2.70 సాఫ్ట్వేర్ని విండోస్ 7లో ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ అయినటువంటి బ్లెండర్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి చెక్ చేద్దాం. బ్లెండర్ అనేది మనకి సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా బ్లెండర్ 2.70 సాఫ్ట్వేర్ని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్కు సంబంధించినటువంటి డౌన్లోడ్ లింక్ని కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.